హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఆర్జే వెంచర్స్. 600 మంది నుంచి సుమారు 150 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బషీర్బాగ్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పటాన్ చెరువులో అపార్ట్మెంట్, ఫామ్ ల్యాండ్ పేరుతో తమను మోసం చేశారని అంటున్నారు. 2020లో 20 లక్షల నుంచి 50 లక్షల వరకు డబ్బులు కట్టామని, 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అంటున్నారు. ఆర్జే వెంచర్స్ ఎండి భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి డబ్బులు కట్టామని అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయి అంటూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఆర్జే వెంచర్స్. మొత్తం 600 మంది నుంచి సుమారు 150 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.